ఇక్కడికి వచ్చినటువంటి బంగారు మరియు డైమండ్స్ వ్యాపార భాగస్వాములందరికీ కూడా శుభమధ్యాహ్నం. నాకు ఇంగ్లీష్ రాదు, వర్డ్స్ అంటే తెలుగులోనే చెప్తున్నా, సాధ్యమైన అంతవరకు ఇంగ్లీష్ అసలు రాదు. ఓకే, నేను పోయిన సంవత్సరం జూన్ 15 రోజు మా అన్న ఆంజనేయ సాగర్ ఆధ్వర్యంలో సచిన్ సారు, రాము సారు, మహానంది సారు, అదేవిధంగా ఇంకో బ్రదర్ మన్యం సార్ అందరం కలిసి ఆఫీస్కి వచ్చినాం. ఆఫీస్కి వచ్చి సార్ దగ్గర కూర్చొని సార్ చెప్పిన విషయాలన్నీ కూడా విన్నాం. విని ఆ రోజే మేము కూడా సార్తో జర్నీ చేయాలని చెప్పేసి, ప్రయాణం చేయాలని చెప్పేసి వ్యాపార భాగస్వాములుగా మేము కూడా కంటిన్యూ కావాలని నిర్ణయించుకొని ఆ రోజు పార్ట్నర్గా కావడం జరిగింది. ఆ తర్వాత నా పేరు వచ్చేసి మంగళి పరమేష్. నేను ఒక చిన్న హెయిర్ కటింగ్ షాప్, మా ఊర్లో పెద్ద విలేజే కానీ చిన్న హెయిర్ కటింగ్ షాప్. ఎందుకంటే నేను కూడా ఉన్నది చెప్పాలి కాబట్టి. ఇంకొకటి, ఈ మీటింగ్కి వస్తున్నా అనేటువంటి ఒక ఆతృత ఉండే. అదృష్టవశాత్తు ఆషాఢం దగ్గరికి వచ్చింది, పెళ్ళిళ్ళు లేవు, ఇక్కడ మీటింగ్ రావడానికి అవకాశం దొరికింది. నేను అన్నకు చెప్పిన ఆంజనేయ సాగర్ అన్నకు, అన్న నాకు అవకాశం వస్తుందో రాదో రావడానికి అని అంటే, చూద్దాం, ప్రయత్నం అయితే చేద్దాం, డబ్బులు అయితే కడదామంటే అదృష్టవశాత్తు 9వ తేదీ వరకే ముహూర్తాలన్నీ కంప్లీట్ అయినాయి. 11 నుంచి ఇంకా ఫ్రీగా ఉంటాం, ఏమి ఇబ్బంది లేదు, షాపే కదా, షాపులో ఉన్నా లేకుండా నడుస్తుందని చెప్పేసి నిర్ణయించుకొని మేము ఇక్కడ రావడం జరిగింది. నాతో పాటు మా అమ్మాయి కూడా డిగ్రీ అయిపోయింది, వచ్చింది. మా అమ్మాయి కూడా ఇక్కడ తీసుకొని వచ్చినాం. ఇక్కడ భార్యాభర్తలు వచ్చిర్రు, తండ్రి కొడుకులు వచ్చిర్రు, ఒక కూతురు తండ్రి కూడా వచ్చినాం. అదేవిధంగా మాకు వెన్నంటి ఉండి సచిన్ సార్ ఫిబ్రవరికి వచ్చినప్పుడల్లా మొత్తం 6లు 4లే. ఏడికి పోయినా సరే డెమో ఇవ్వడానికి పోతే అక్కడ ఖచ్చితంగా అందరూ కూడా మనకు పార్ట్నర్స్ కావడానికి ముందుకు వస్తున్నారు వ్యాపార భాగస్వాములుగా. అట్లా రాము సారు సహకారం, మహానంది సార్ సహకారం, అదేవిధంగా చక్రధర్ సహకారం, ఆంజనేయ అన్న సహకారంతో ఇప్పటి వరకు నేను తీసుకున్నటువంటి అమౌంట్ 3,42,000 ఒక సంవత్సర కాలంలో. నేను హెయిర్ కటింగ్ షాప్లో నా ఖర్చులన్నీ ఊరు నెలకు ఒక 10,000 రూపాయలు సంపాదించేవాడిని అంతే. ఇక పెళ్ళిళ్ళు అయితే కొంత ఎక్కువ వస్తాయి. అట్లా నేను ఫస్ట్ డెమో మనం ఇది సిస్టమ్ చెప్పడం వనపర్తిలో రాజునాయక్ సార్ ద్వారా, అదేవిధంగా రాజపేట డాక్టర్ బి రాజు సార్ ద్వారా నేను చెప్పడం ప్రాక్టీస్ చేశాను. ఫస్ట్ అక్కడే ఆ సార్ వాళ్ళకి చెప్తే, సార్ బాగానే ఉంది, చెప్పిన కాడికి బాగానే చెప్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు రాజు సార్ అయితే నాకన్నా చాలా బ్రహ్మాండంగా చెప్తాడు. డాక్టర్ రాజు సార్ ఇక్కడ వచ్చిన చాలా బాగా చెప్తాడు. అయితే ఈ 3 రోజులటువంటి కార్యక్రమంలో సారు ఎంత అధ్యయనం చేసిందంటే, చెప్పిండు కదా, నెట్వర్క్లో ప్రపంచంలో ఉన్నటువంటి సిస్టమ్ను అధ్యయనం చేసిండు. అదేవిధంగా ఒక వస్తువు ఎలా తయారవుతుంది, వెండి ఎలా తయారవుతుంది, వజ్రాలు ఎలా తయారవుతున్నాయి అని చెప్పేసి చెప్పిండు. ఇది చెప్పడం ద్వారా ఏంటంటే, ఒక దేశంలో దేశాన్ని అధ్యయనం చేయకపోతే దేశాన్ని నిర్మించలేదు. ఒక వస్తువు గురించి అధ్యయనం చేయకపోతే వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించలేదు. సారు వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టిస్తున్నాడంటే ఆ 3 ప్రొడక్ట్ల గురించి ఎంత అధ్యయనం చేసిండు, దానికి అనుసంధానంగా నెట్వర్క్ మార్కెటింగ్ని ఎట్లా తీసుకొచ్చి అనుసంధానం చేసిండు మన అందరి జీవితాలు మార్చడం కొరకు అనేది మనకు ఇవాళ అర్థమైంది. అంటే సార్ అధ్యయనం చేసిండు కాబట్టి సార్ చరిత్ర, వ్యాపార చరిత్ర సృష్టిస్తున్నాడు. సార్తో పాటు మనం కూడా భాగస్వామ్యంలో ఉన్నందుకు మనం అందరికీ కూడా తెలియాలంటే ఫస్ట్ ఈ బంగారు, వెండి, వజ్రాల చరిత్ర తెలియాలని చెప్పేసి మనకు క్షుణ్ణంగా తెలియజేసిండు. అందుకే బోధించు, సమీకరించు, పోరాడు. సార్ ఇప్పుడు మనకు అందరికి ఏం చేస్తున్నాడు, బోధిస్తున్నాడు. బోధించడమే కాక అందరూ ఒక దగ్గర కలుపుతున్నాడు. కలిపి ఏం చేస్తున్నాడు, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి దేశవ్యాప్తంగా 1000 షోరూములు పెట్టడం కోసం కంకణం కట్టుకున్నాడు. అందులో మనం అందరం కూడా అడుగు వెనుక వేస్తూ భాగస్వాములుగా మనం
ప్రయాణిస్తున్నాం. అవునా? అందుకే సార్కు హృదయపూర్వకంగా సార్ పాదాలకు నమస్కరిస్తూ మనమందరం కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, గెలిస్తే భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లాలో 1000 షాపుల షోరూంల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తాం. అందులో మనం ఉంటాం. అంతేనా? 1000 షోరూంల భాగస్వామ్యంలో మనవంతుకు మనం ఉంటాం. అదేవిధంగా హిందువులకు భగవద్గీత ఎంత అవసరమో, ముస్లింలకు ఖురాన్ ఎంత అవసరమో, క్రిస్టియన్స్కు బైబిల్ ఎంత అవసరమో, మన అందరి సంక్షేమం కోసం సిరిగోల్డ్ అండ్ డైమండ్ సిస్టమ్ అంత అవసరం. ఈ దేశంలో అంబేద్కర్ గారు దాదాపు ఒక 3 సంవత్సరాలు కష్టపడి ఈ దేశానికి ఒక గొప్ప పరిపాలన అందించాలని చెప్పేసి ప్రపంచ దేశాల రాజ్యాంగాలను చదివి ఒక రాజ్యాంగం ఎట్లా తయారు చేసి భారతదేశ పరిపాలనకు అందించిండో ఈ నెట్వర్క్ సిస్టమ్ కూడా మొత్తం అధ్యయనం చేసి సారు మనకు సిరిగోల్డ్ అండ్ డైమండ్ సిస్టాన్ని మనకు అందరికీ అందించిండు. ఇక మన సంక్షేమానికి ఎలాంటి డోకా లేదు. మన సార్ ఎప్పటి నడవడమే తర్వాయి. మన సంక్షేమానికి ఎలాంటి డోకా లేదు. మనం సార్ ఎప్పటి ఉంటే చాలు, అంతే. అయితే నేను పల్లెటూరు, ఇంకొకటి సామాజికంగా కూడా చాలా వెనుకబడి ఉన్నటువంటి నేపథ్యం. ఇలాంటి బిజినెస్లో మేము సక్సెస్ అవుతామా కామా? చాలా బిజినెస్లో డబ్బులు పెట్టినాం, పోయినాయి. ఇది తక్కువనే కదా అని చెప్పేసి 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టి నేను ఊహించినంతగా 1 సంవత్సరంలో 3,42,000 తీసుకోవడం జరిగింది. దాంతోపాటు బ్యాంకాక్ ట్రిప్ అచీవ్ అయినాం. విజయవాడలో 3 గ్రాముల బంగారు కూడా తీసుకున్నాం. ఆ 3 గ్రాముల బంగారు కాకుండా అంతకుముందు వచ్చిన రివార్డులో భాగంగా 1 తులం చెంపసరాలు చెప్పేయడం జరిగింది మా భార్యకు. ఇక ఆనందం చెప్పలేదు, ఇంకా చెప్పలేనంత ఆనందం ఇంట్లో. ఎప్పుడు కూడా మేము బంగారు కొనేంత స్టేజ్కి రాలేదు. అయినా ఈ కమ్యూనిటీలోకి వచ్చి బంగారు సంపాదించేటువంటి అవకాశం వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నాం. మేము సార్ వెంట ఎప్పటికీ నడవాలని కంకణం కట్టుకున్నాం. సచిన్ సార్ ఇచ్చినటువంటి కోఆపరేటివ్ రాము సారు, అంజనేయ సాగర్ అన్న, అదేవిధంగా చక్రి ఆనంద్ సార్ అందరు కూడా వెన్నట్టు ఉండి మమ్మల్ని ముందుకు తీసుకోబోతున్నారు. 1-2 సెకండ్లు. సామ్రాజ్యపు శృంఖలాలు ఛేదించగ ప్రతినభూని మాతృదేశ విముక్తికై మరణించిన వీరుడా భరత జాతి సింహమా బాలచంద్ర భగత్ సింగ్. భరత జాతిను తేజము రగిలించెను భగత్ సింగ్, భరత జాతిను తేజము రగిలించెను భగత్ సింగ్. ఆంగ్లేయులు మన దేశము హస్తగతము చేసుకొని, ఆంగ్లేయులు మన దేశము హస్తగతము చేసుకొని కౌలతు చెట్టాలు తీసి రక్తసులై సంఖ్యలేసి చెల్లెలు వాళ్ళ బాగున పరిమినారు మరణకాండ. కనిపించిన వారి నెల్ల కాదు చంపిరానాడు కుంచెనులై ఆంగ్లేయుల దురాగతములెల్లగాంచి గర్జించను సింహమోలి గాంధించను భగత్ సింగ్ భరత జాతి సింహమా బాలచంద్ర భగత్ సింగ్. భరత జాతి తేజము రగిలించెను భగత్ సింగ్, భరత జాతి తేజము రగిలించెను భగత్ సింగ్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Once again, motivation. The great motivation. అంటే చూడండి, ఒక్కొక్క వ్యక్తిలో ఎంత టాలెంట్ పేరుకుపోయి ఉంటుందంటే, ఎక్కడ పుట్టాము, ఏ కుటుంబ నేపథ్యం, ఏ పని చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం కాదు ముఖ్యం. మనలో ఎంత నిగూఢమైనటువంటి టాలెంట్ ఉందనేది పరమేష్ గారిని చూస్తే నేను షాక్డ్. నేనైతే లిటరల్గా ఆయన మాట్లాడిన విధానం, అసలు ఆయన భాష పదం ఉచ్చారణ, అంటే ఆయన చేస్తున్న వృత్తికి ఒక సెలూన్, హెయిర్ కటింగ్ సెలూన్ నడుపుతూ తను చేస్తున్న పనికి, తన వ్యక్తిత్వానికి, తన దగ్గర ఉన్న టాలెంట్కి సంబంధం ఉందంటే, అంటే అవకాశం వస్తే
ఎవరేంటో నిరూపించుకునే అవకాశం వస్తే ఎవరు ఏమవుతారు అనే దానికి పరమేశ్వర్ గారి ఉదాహరణ. ఖచ్చితంగా అంటే ఎంత అవగాహన ఉందంటే నాకు చూసి అనిపించింది అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడినట్టుంది ఆయన మాట్లాడారు. అంత డెప్త్ తోటి. ఇంకోటి నాకు అద్భుతంగా నచ్చిన విషయం ఏంటంటే చూడండి, ఇప్పటి వరకు మన వాళ్ళు సీనియర్ మోస్ట్ లీడర్స్ అనుకున్నాం, మనం ఎంత ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళు కూడా చేయనటువంటి ఒక అద్భుతమైన ఇది ఇద్దరు చేశారు ఇప్పటికి. తోటి మన ఇక్కడ కూర్చున్న వాళ్ళని సంబోధించే క్రమంలో బంగారం వర్తకులుగా గుర్తించారు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే అసలు మనం ఏం చేస్తున్నాం అనే దాంట్లో మనం బంగారం వ్యాపారం చేస్తున్నామని ఫీల్ అవ్వండి మీరు అని చెప్పి నేను ప్రతిసారి చెప్తున్నాను. సో అది ఆయన ఫీల్ అవ్వటమే కాకుండా మనందరినీ కూడా సంబోధనలో కూడా పర్ఫెక్ట్ అన్నమాట. బంగారు వర్తకులుగా, వ్యాపార భాగస్వాములు అనేది ఏదైతే ఉందో అది మన ఆలోచన విధానం ఆ రకంగా ఉంటే అద్భుతంగా వెళ్తుంది. రెండోది, ఈ బంగారం వ్యాపారంలో మేము భాగస్వామిని అయ్యాము అని వారు చెప్పిన విధానం నన్ను అడిగి వాళ్ళ పాపను కూడా ఒకసారి ఎక్కడమ్మా వెళ్ళిందా? ఓకే రైట్. సో ఎంత అద్భుతమైనటువంటి టాలెంట్ అంటే మన దేశంలో నేను గమనించింది ఇదే. మార్కెటింగ్ చేసేటువంటి వ్యక్తులు, ఫ్రీలాన్స్ మార్కెటింగ్ పీపుల్లో ఎలాంటి టాలెంట్ ఉంటుంది అంటే ఒక ప్యాషన్ ఉంటుంది. బై ప్రొఫెషన్, బై ప్యాషన్. ప్యాషన్ తోటి ఎవరైతే ప్యాషన్ని అంటే అలా యొక్క ఆసక్తి, ప్యాషన్ మీన్స్ ఆసక్తి, వాళ్ళకి ఎందులో నిజమైన ఆసక్తి ఉంటుందో, ఏం చెయ్యాలని లోపల నుంచి ఒక తన్నుకు వస్తుంటుంది కోరిక, బా నేను ఇది చేస్తే బ్రహ్మాండం చేయగలుగుతా అని చాలా మందికి అనిపిస్తుంది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ప్రొఫెషన్ వేరే అవుతుంది. నేను గమనించిన జీవిత సత్యం ఏంటంటే ప్యాషన్, వెన్ ప్యాషన్ బికేమ్స్ ప్రొఫెషన్ దెన్ ద పర్సన్ విల్ బికేమ్ సెలబ్రిటీ. ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న సెలబ్రిటీలను తీసుకోండి మీరు, ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న సెలబ్రిటీలను తీసుకోండి, పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి సెలబ్రిటీ అయినాడు ఎవడు లేడు. బాగా చదువుకొని ఉద్యోగం చేసి సెలబ్రిటీ అయినాడు కూడా ఎవడు లేడు. ఎవరైతే తన దగ్గర ఉన్న టాలెంట్నే పెట్టుబడి పెట్టి తన టాలెంట్ ఆధారంగా అంటే తన ప్యాషన్నే తన ప్రొఫెషన్గా మార్చుకున్నారో వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారు. సచిన్ టెండూల్కర్, ఆశ్చర్యకర్ గారు స్కూల్లో ఇంతప్పుడు నేర్పుతున్నప్పటి నుంచే అతను క్రికెట్ ఆడే విధానం చూసి వాళ్ళ గురువుగారు ఆశ్చర్యపోయి ఈ పిల్లడు పెద్ద అయితే చాలా పెద్ద క్రికెటర్ అవుతారని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి చాలా చిన్న కుటుంబం కూడా ఆయన క్రికెట్ నేర్పారు. అతనిలో ఉన్న టాలెంట్ని ప్రోత్సహించి అతన్ని క్రికెట్ ఆడించారు కాబట్టి 14 ఏళ్లకే భారత జట్టులో సభ్యుడయ్యాడు. పాకిస్తాన్ వెళ్ళి ప్రపంచంలోనే అతి మేటి బౌలర్లు అయినటువంటి వసీం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్, ముఖ్యంగా అందరికంటే మిస్టరీ స్పిన్నర్, వరల్డ్ క్లాస్ స్పిన్నర్ అయినటువంటి అబ్దుల్ ఖాదిర్ బౌలింగ్లో మొదటి మ్యాచ్లోనే సిక్సర్లు కొట్టాడు. మనమంతా మన కెరీర్ ప్రారంభం చేసి అసలు నేనేం చేయాలి, నేనేం చేస్తాను అని ఆలోచించడం మొదలుపెట్టి ఏదన్నా చేయడం మొదలుపెట్టాలకనే మనకి 30 ఏళ్ళు వస్తాయి. సచిన్ టెండూల్కర్కు 30 ఏళ్ళకు మొత్తం క్లోజ్ అయిపోయింది, కెరీర్ అయిపోయింది, క్లోజ్. గౌరవప్రదంగా రాజ్యసభ సభ్యుడిని చేశారు ఆయన, ఎంపీ అయ్యింది. సో అంటే టాలెంట్ ఎక్కడైతే ప్యాషన్ బికమ్స్ ప్రొఫెషన్ వచ్చిందా మన ముందుగా గ్రీష్మ. సో అంటే పరమేశ్వర్ గారు లాంటి వ్యక్తిని చూసినప్పుడు మట్టిలో మాణిక్యం అంటాం కదా, మట్టిలో మాణిక్యంలాగా ఉంటారు వ్యక్తులు అనడానికి మన పరమేశ్వర్ గారే నిదర్శనం. ఆయన గారి అద్భుతమైన వాక్కు, అద్భుతమైన ఆయన గొంతు, ఆ మాట తీరు, ఆయనకున్న నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్, ఆయన ప్రొఫెషన్కి దానికి సంబంధం లేదు. వాళ్ళ పాప కూడా వచ్చింది, గ్రీష్మకు కూడా అభినందనలు. అందరూ ఒకసారి గట్టిగా అభినందనలు చెప్పాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. చూడండి అందుకని అంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒక టాలెంట్ ఉంది, చూడండి బయటకు వస్తాం, ఇంకెన్ని వస్తాయో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మురళీధర్ మాస్టర్.